కోడలి పదవితో అత్త పెత్తనమా యరాజకం మాకొద్దు బాబోయ్ అంటున్నారు పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు. చలో హైదరాబాద్ అంటూ వందల మంది తరలి వెళ్లారు. ఆందోళనలతో గాంధీ భవన్ దద్దరిల్లింది. పాలకుర్తి పంచాయతీ పార్ట్ 2 ఇవాళ షురూ కానుందా? అత్తా కోడలు కూడా సమరమే అంటున్నారా? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఎండాకాలం వేడిని మించి మండిపడుతున్నారు. పాలకుర్తిలో కోడల పదవి అత్త పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. దేవరొప్పల మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణమూర్తిని తొలగించడంతో ఈ కాక గాంధీ భవన్ కు చేరింది. వందల మంది పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ దగ్గర నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరుకు మాత్రమే ఉన్నారు. పెత్తనమంతా ఆమె అత్తదే అంటూ ఝాన్సీ రెడ్డి టార్గెట్ గా మాటలు తూటాలు ఆరోపణస్త్రాలు సంధించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అక్కడ కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడిని ఏకపక్షంగా తొలగించారంటూ మండిపడ్డారు. 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా తనను తొలగించడానికి ఝాన్సీ రెడ్డి ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణమూర్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఝాన్సీ రెడ్డి గారికి ఓటు లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి కూడా లేదు. నన్ను పదవి నుంచి తొలగించడానికి మీకెక్కడిది హక్కు అని చెప్పి నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యే గారికి విషయమే తెలియదండి, ఝాన్సీ రెడ్డి గారే నిర్ణయాలు తీసుకుంటుంది. గాంధీ భవన్ లో కాకరేపిన పాలకుర్తి పంచాయతీ ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ లో కల్లంలో రేపుతోంది. ఎమ్మెల్యే కోడలు పెత్తనం చాయించే అత్త సమాధానం చెప్పాలంటోంది కాంగ్రెస్ కేడర్. ఈ గొడవకు ఎమ్మెల్యే యశస్విని, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.